బంగారు లేడి. రావణుడు మారీచుడు పంచవటి ప్రాంతానికి చేరారు. మాయావి అయిన మారీచుడు బంగారు లేడి రూపం దాల్చి సీతారామలక్ష్మణులు నివసించే ప్రాంతంలో విహరించసాగాడు. సీత అద్భుతమైనటువంటి ఆ బంగారు లేడిని చూచి దాన్ని పట్టి తెమ్మని శ్రీరాముణ్ణి కోరింది. అన్నా, ఇదేదో రాక్షసమాయలాగా ఉంది. ఈ ప్రాంతంలో బంగారు లేడి సంచరించడమా? వింతగా ఉంది అన్నాడు లక్ష్మణుడు. రాముడు మందహాసంతో, లక్ష్మణుడు వద్దన్నా వినకుండా, లక్ష్మణ, అది నిజమైన లేడి అయితే పట్టి తెస్తాను. రాక్షసుడే ఈ రూపం ధరిస్తే సంహరిస్తాను. నేను వచ్చే వరకు వదినను జాగ్రత్తగా చూడు అని ఆ మాయలేడి విహరించు స్థలమునకు వెళ్ళాడు. ఆ లేడి చెంగుచెంగున గెంతుతూ రాముణ్ణి చాలా దూరం తీసుకువెళ్ళింది. చివరకు రాముడు విసిగి బాణం వేశాడు. ఆ దెబ్బకు లేడి రూపంలో ఉన్న మారీచుడు రాముని ఆర్తనాదం వలె హా సీత, హా లక్ష్మణ అంటూ పెద్దగా అరుస్తూ ప్రాణాలు వదిలాడు. పర్ణశాలలో ఉన్న సీత ఆ ఆర్తనాదం విని భయకంపితురాలై ఏమి చేయాలో తోచక, లక్ష్మణ, నీ అన్నగారికి ఏదో ఆపద వచ్చి ఉంటుంది. నీ సహాయం కొరకు చూస్తున్నారేమో, వెళ్ళి నీ అన్నను రక్షించి తీసుకురమ్మని కోరింది. అమ్మ, రాముని వంటి పరాక్రమశాలికి ఈ రాక్షసు వలన ఏ ఆపదా రాదు. ఇదంతా రాక్షసుల పన్నాగము. మా అన్నకు అపాయం కలగాలంటే లోకమే కల్లోలమవుతుంది. అన్నగారు క్షేమంగా తిరిగి వస్తారు. ఆయనకు ఎలాంటి ఆపదా రాదు. మీరు నిశ్చింతంగా ఉండండి అంటూ నచ్చచెప్పబోయాడు. అతని మాటలు సీత వినలేదు. రాముని మీద ఉన్న మమకారంతో ఆయన ఆర్తనాదం విని కూడా కదలకుండా కూర్చున్నావు అంటూ అనరాని మాటలన్నది. లక్ష్మణుడు బాధగా చెవులు మూసుకుంటూ, తల్లి, నీవేనా ఈ మాటలంటున్నది? వెళ్తానమ్మా అంటూ బాణముతో పర్ణశాల ముంగిట గీత గీచి, వదినా, సీతమ్మ తల్లి, ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా సరే ఈ గీత దాటి మాత్రం బయటకు రావద్దు అని చెప్పి తాను కూడా రాముడు వెళ్ళిన దారినే గబగబా బయటకు వెళ్ళాడు. సీతాపహరణ, జటాయువు మరణం. ఇంతకన్నా మంచి సమయం రాదని రావణుడు సన్యాసి వేషంతో సీత వద్దకు వచ్చాడు. భిక్ష అడిగాడు. సీత భిక్షతో ఆ సన్యాసి జోలిలో భిక్ష వేయుటకు లక్ష్మణుడు గీచిన గీత దాటి ముందుకు వచ్చింది. తన రాక్షస రూపం ధరించి సీతను భయపెట్టి ఆమెను తన రథంలో కూర్చోబెట్టుకుని ఆకాశ మార్గాన బయలుదేరాడు. సీత ఎంతో దుఃఖంతో రామా రామా అని ఆర్తనాదాలు చేసింది. లక్ష్మణుని మాటలు వినక అతన్ని ఎన్నో మాటలు అన్నాను అని పరిపరి విధాల తనను తాను నిందించుకుంది. రావణుడు సీతను అపహరించుకుని పోతుండగా జటాయువు అనే పక్షిరాజు చూశాడు. రామా, లక్ష్మణ అనే ఆర్తనాదాలతో విలపిస్తున్న సీతను చూసి ఆమెను రక్షించాలనుకున్నాడు. శరవేగంతో వెళ్ళి తన గోళ్లతో రావణుని శరీరాన్ని రక్కింది. పదునైన ముక్కుతో పొడిచింది. జటాయువు తన శరీరాన్ని తూట్లు తూట్లుగా పొడుస్తుండడం సహించలేకపోయాడు రావణుడు. వరలో నుండి ఖడ్గాన్ని లాగి ఒక్క వేటుతో జటాయువు రెక్కలు నరికేశాడు. రెక్కలు తెగిన జటాయువు ఎగరలేక నేల కూలిపోయింది. రావణుడు సంతోషంతో దక్షిణ దిశగా ఋష్యముఖ పర్వతం మీదుగా సీత ఆర్తనాదాలు ఎవ్వరికీ వినిపించినంత ఎత్తులో రావణుని రథం ప్రయాణిస్తుంది. సీత తన చీర కొంగు చింపి తన వంటిపై ఉన్న కొద్దిపాటి నగలను మూటకట్టి క్రిందకు జారవిడిచింది. ఆ మూట ఋష్యముఖ పర్వతం మీద పడింది. శ్రీరాముడు మాయలేడిని వధించి పర్ణశాలకు తిరిగి వస్తున్న రాముడు లక్ష్మణునికి ఎదురు వచ్చాడు. సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావు అన్నాడు శ్రీరాముడు. జరిగిన విషయమంతా అన్నకు తెలియజేశాడు లక్ష్మణుడు. ఏదో మోసం జరిగిందని భావించి ఆందోళన చెందుతూ వేగంగా పర్ణశాల వద్దకు వచ్చారు ఇద్దరు. పర్ణశాలలో సీత కనబడలేదు. చుట్టుప్రక్కల ఎంత వెతికినా సీత జాడను తెలియలేదు. రామునికి దుఃఖం ఆగక సీత, సీత అని చిన్న పిల్లవానిలా విలిపించాడు. లక్ష్మణుడు అన్నకు ధైర్యం చెప్పినా కలవరపాటుతో అడవి అంతా పిచ్చిగా తిరిగాడు. సీత జాడ తెలియలేదు. రామలక్ష్మణులిద్దరూ అడవిలో పోతూ ఉండగా రెక్కలు తెగి రక్తంలో తడిసి కొన ఊపిరితో ఉన్న జటాయువు కనిపించాడు.
సీతను రావణుడు బలవంతంగా లంకాపురానికి ఎత్తుకుని పోయాడని రామలక్ష్మణులకు చెప్పి ప్రాణాలు వదిలాడు ఆ పక్షిరాజు. తన భార్య సీత కోసం తన ప్రాణాలు పోగొట్టుకున్న జటాయువుకు దహన సంస్కారాలు చేసి రామలక్ష్మణులు సీతా అన్వేషణకై ముందుకు సాగారు. కబంధుని శాప విమోచనము. మరికొంత దూరం నడిచిన తరువాత రామలక్ష్మణుల మార్గమునకు కబంధుడు అనే రాక్షసుడు అడ్డుపడి అమాంతముగా ఇద్దరిని 2 చేతులతో పట్టుకున్నాడు. అనుకోని ఈ అవాంతరమునకు అన్నదమ్ములిద్దరూ ముఖముఖాలు చూచుకున్నారు. అప్పుడు శ్రీరాముడు రాక్షసుని చేతులలో ఉన్నామని తెలుసుకుని బాణం సంధించి అతని చేతులు నరికాడు. ఆ దెబ్బతో కబంధునికి శాప విమోచనమై ఒక దివ్య పురుషునిగా మారి శ్రీరామ లక్ష్మణులకు ప్రణామము చేసి తానొక గంధర్వుడనని, శాపము చేత కబంధునిగా ఈ ప్రాంతంలో ఒంటరిగా బ్రతుకుతున్నానని చెప్పాడు. నేటికి మీ దయ వలన నాకు శాప విమోచనం కలిగినదని చెప్పి రామలక్ష్మణుల ద్వారా విషయం తెలుసుకుని, రామచంద్ర, సుగ్రీవుడనే వానరరాజు ఋష్యముఖ పర్వతం మీద ఉంటున్నాడు. సీతమ్మను తీసుకుని వచ్చుటకు అతని సహాయం నీకు ఎంతైనా అవసరం అవుతుంది. కనుక మీకు సుగ్రీవుని మైత్రి విజయాన్ని చేకూరుస్తుంది. అతనిని కలుసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు ఆ గంధర్వుడు. శబరి ఆతిథ్యము. రామలక్ష్మణులు చాలా దూరం నడిచి పంపా సరస్సు వైపు వెళ్ళారు. ఆ నదీ తీరమున వారికి ఒక చిన్న తాటి ఆకులతో నిర్మించిన ఒక కుటీరము కనిపించింది. అక్కడకు వెళ్ళగా కుటీరము ముందు తల నెరిసి ముగ్గుబుట్టలా ఉండి నడుము వంగిన ఒక పండు ముసలమ్మ కనిపించింది. ఆమెయే శబరి. రామలక్ష్మణులు ఆమె దగ్గరకు వెళ్ళారు. ఆ అన్నదమ్ములను చూసి శబరి పరమానందపడి, నాయనా రామ, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎంతకాలానికి కరుణించావయ్యా. నీ ముగ్ధ మనోహర రూపాన్ని చూసిన నా జన్మ చరితార్థమయ్యింది. ఎప్పుడు తిన్నారో ఏమో, బాగా అలసిపోయినట్లున్నారు. ఇలా కూర్చోండి నాయనలారా అంటూ చాప వేసి కూర్చోండబెట్టి తాను లోపలికి వెళ్ళి ఒక పండ్ల బుట్టను తెచ్చి వాటిలో కొన్ని పండ్లను పళ్ళెంలో పెట్టి వారి ముందుంచింది. అందులోని ఒక్కొక్క పండును తాను ముందుగా కొరికి రుచి చూసి బాగా తీయగా రుచిగా ఉన్న పండ్లను మాత్రమే శ్రీరామునికివ్వగా శ్రీరాముడు ఆమె భక్తికి అనురక్తికి సంతోషిస్తూ ఆ ఎంగిలి పండ్లనే అమృతంగా భావించి తృప్తిగా భుజించి ఆమెకు మోక్షం కలుగజేశాడు.